మిత్రమా, మీరు రోజు తినే ఉల్లి వెల్లుల్లి వెనుక ఎంతటి భయంకరమైన కథ ఉందో మీకు తెలుసా? క్షీరసాగర మదనంలో అమృతం పుట్టినప్పుడు రాహువు అనే రాక్షసుడు అమృతాన్ని దొంగతనంగా తాగేశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, అదే విష్ణుమూర్తి, తన సుదర్శన చక్రంతో వాడి కంఠాన్ని తెగనరికాడు. ఆ సమయంలో అమృతం కలిసిన రాక్షసుడి రక్తపు చుక్కలు నేల మీద పడ్డాయి. ఆ రక్తం నుంచి ఈ ఉల్లి వెల్లుల్లి పుట్టాయి. అందుకే వీటిలో అమృతం వల్ల కలిగే ఆరోగ్యం ఉంది, కానీ రాక్షస రక్తం వల్ల కలిగే తామస గుణం, కోపం, ఆవేశం కూడా ఉంది. మరి వీటిని తినవచ్చా అంటే శరీరానికి ఇవి గొప్ప ఔషధాలే, కానీ భగవంతుణ్ణి స్మరించే మనసుకి మాత్రం ఇవి ఆటంకాలు. అందుకే నా కృష్ణయ్యకు వీటిని నైవేద్యంగా పెట్టం. ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారు వీటిని ముట్టుకోరు. ఆరోగ్యం కావాలా లేక ప్రశాంతమైన మనస్సు కావాలా, నిర్ణయం మీదే. మీకు దీని గురించి ముందే తెలుసుంటే కమెంట్ చేయండి.